తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజుల పాటు చికెన్కి దూరంగా ఉండాలి అని సూచించింది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించటమే. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన వారంలో దాదాపు 25 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ వైరస్ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న పౌల్ట్రీలో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. తిరుమలాపూర్, కిష్టాపూర్ ప్రాంతాల్లో కూడా పౌల్ట్రీలో వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలంతా కొన్నాళ్లు చికెన్కి దూరంగా ఉండాలని తెలిపింది. పౌల్ట్రీ రైతులు కూడా తమ ఫారాల్లో బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలి అని సూచించింది. చనిపోయిన కోళ్లను సరైన పద్ధతిలో పాతి పెట్టాలని, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఫారాలు, ఫీడ్ స్టోరేజ్ ప్రాంతాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని సూచించింది. ఇటీవల కొల్లేరు సరస్సుకు భారీగా పక్షులు వలసొచ్చాయి. వాటి వల్ల కోళ్లకి ఈ వైరస్ సోకుంటుందని అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కంటే ముందే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అంతు చిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీంతో కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే గోదావరి జిల్లాలో కోళ్లకి సోకింది మాత్రం బర్డ్ ఫ్లూనే. చనిపోయిన 83 కోళ్ల నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్కి పంపించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇందుకీ ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఇది మనుషులకి సోకుతుందా? బర్డ్ ఫ్లూ అనేది H1N1 అనే ప్రాణాంతక వైరస్ వల్ల వస్తుంది. పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు చెందిన అంటువ్యాధి ఇది ఇప్పటికీ కాదు, 100 ఏళ్ల ఉనికిలో ఉంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఈ వైరస్కి ఉంది. బర్డ్ ఫ్లూని ముందుగా యూరోప్, ఆసియాల్లోనే బాతుల్లో గుర్తించారు. ఈ విషయాన్ని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఆ తర్వాత ఇతర దేశాలకు వ్యాపించినట్లు వెల్లడించారు. పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఒక్కసారి బర్డ్ ఫ్లూ వైరస్ పౌల్ట్రీకి ప్రవేశించిందంటే రోజుల వ్యవధిలోనే కోళ్లని మృత్యువాత పడతాయి. ఇంకా చెప్పాలంటే 2-3 రోజుల్లో పౌల్ట్రీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే వైరస్ సోకటానికి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచిస్తుంటారు అధికారులు. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని గోతులో పాతిపెట్టి. బర్డ్ ఫ్లూ సాధారణంగా మనుషులకి రాదు. కాకపోతే ఈ వ్యాధి సోకిన పక్షులతో ఎక్కువసేపు గడిపితే ఈ వ్యాధి మనుషులకి కూడా సోకుతుంది. పౌల్ట్రీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళకి, కలుషిత పరిసరాల్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. గతంలో ఆఫ్రికా, ఆసియా, అమెరికా, యూరోప్లోని పలు దేశాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వాళ్ళు శ్వాసకోశ సమస్యలతో బాధపడతారు. కంటికి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ముదిరితే న్యూమోనియా లాంటి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడికి బర్డ్ ఫ్లూ సోకినప్పటికీ చికిత్సతో నయం చేయొచ్చు. అదే వ్యక్తి తక్కువ రోగనిరోధక శక్తితో ఉంటే బర్డ్ ఫ్లూ వైరస్ రెచ్చిపోతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు న్యూమోనియాకి కూడా దారితీయొచ్చు. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని కోసుకొని తింటే ముందుగా ఆ కోడి కోసిన వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ చికెన్ను ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసే క్రమంలో వినియోగదారుడికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఇక ఉడికిచ్చిన తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్ ఉంటుందా, చచ్చిపోతుందా అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంటుంది. సాధారణంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఏ వైరస్ అయినా చనిపోతుంది. కాబట్టి కుక్కర్లో 100 డిగ్రీల వరకు ఉడికిస్తే చికెన్లో ఉన్న ఫ్లూ చనిపోతుందని అంటారు. ఇక్కడే కొంతమందికి మరో అపోహ కూడా ఉంది. చికెన్ తింటేనే ప్రమాదం, గుడ్డు తింటే ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ గుడ్డు నుంచి కూడా ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా గుడ్డు పెంకిపై బర్డ్ ఫ్లూ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాంటి గుడ్డుని తాకినా, సరిగ్గా ఉడికించకుండా తిన్నా ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇలా టెంపరేచర్లు లెక్కలేసుకొని మరీ వండి రిస్క్ చేయాల్సిన అవసరం రాకుండా కొన్నాళ్ల పాటు చికెన్కి దూరంగా ఉండాలి అని చెబుతారు అధికారులు. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం మరోసారి వణికిపోతోంది. పౌల్ట్రీ రైతులకి భారీగా నష్టాలు వస్తున్నాయి. ఇటు చికెన్ విక్రయించే షాపులు కూడా వెలవెలబోతున్నాయి. హైదరాబాద్లో చికెన్ ధర అమాంతం పడిపోయింది. మొన్నటి వరకు కేజీ 290 రూపాయలు పలకగా ఇప్పుడు రేటు అమాంతం 150కి పడిపోయింది.
కొన్ని షాపుల్లో కేజీ చికెన్కు 1/2 డజన్ గుడ్లు ఆఫర్ కూడా నడుస్తోంది. రేట్లు తగ్గిందని కకృతి పడకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి, అన్నిటికంటే అత్యుత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.